తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? కాబట్టి మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా హత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్ కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, టీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025 లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్ గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తాను. లేడీస్ బీ సేఫ్. చేతగా నా కొడకల్లారా అంటారా? ఏపిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలుసుకో, వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటారా? సిగ్గులే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా. నా కొడకల్లారా, వీడితో మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. లే, కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి కూడా వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు. నీకేమి రద్దా? వాళ్ళ మొగాలు చూడ, వాళ్ళ మొగాలు అయితే తీయాలా, మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాలి. మళ్ళీ ఆడింగలని వస్తుంది అనకూడదు. థర్డ్ జెండర్ కన్నా తక్కువ కొడకల్లారా మీరు. ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది, ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి చిన్న, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారు, జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తగ్గు నా కొడుకులు, కొడుకులు రే మీరు. పాపం అంతా రాడరా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్దపూర్లో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముంటే రాడరా నా కల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా, రాడ్రా రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాల గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా. చేతగాడి నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తున్నారండి, నా తుర్కోలు ఎర్రగా ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు? ఇద్దరు తాడిపత్రి నా కొడకలు శాఖలు ఉన్నాయి కదా, ఏం చేసినారా? 1 రూపాయి ఖర్చు పెట్టినారు. దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు, పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. దానికి మా నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉన్నారంట ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంట, ముఖం చూడాలి. వాళ్ళు మీరు ఆచారమరా నా కొడకల్లారా. చేయండి, రేపు సంక్రాంతి చేయండి నా కొడకలు. మీకు చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు. ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు ఎట్లా ఆడవాళ్ళు రానిలే నా కొడకల్లారా. అదే అనకూడదు. థర్డ్ జెండర్ తక్కువ నా కొడుకులు. అదేమని ఉంటే చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, రాడ్రా. రేపు సంక్రాంతి వస్తుంది, రాడ్రా. నవరాత్రి వస్తుంది. ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలి. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంట నా కొడకల్లారా. చూడు నీ అమ్మ మీ బతుకులేదు. మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేటరా. 2-3 రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే, తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది. అడిగిన వారిని అంటే ఇదేంటి, ఇది మన కల్చర్ కాదు కదా, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి
చేయకూడదు అని చెప్పని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్లైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా? ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా? మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా? బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి, అది కూడా అర్ధరాత్రి. ఇలాంటి అందరూ కూడా అందరికి తెలుసు 31st నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు? స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అడిగిన వారిని ప్రశ్నించిన వారిని, ఇది మన సంస్కృతి కాదు కదా. అసలు డిసెంబర్ 31 మన నూతన సంవత్సరం కానే కాదు. అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి ఇలా విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? అసలు ఏంటిదంతా? ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా? ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము. ఒక సాటి హిందూ మహిళలాగా, బాధ్యత కలిగిన మహిళలాగా మహిళలందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, కుటుంబాలు ఇలా ఈ విధంగా ఎంజాయ్మెంట్ పార్టీల పేరుతో బయటికెళ్లి అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని మన ప్రాణం మీదకి, మన మానం మీదకి తెచ్చుకున్నటువంటి వ్యవస్థ, సంస్కృతి మనది కాదు. దీని వెనకాల ఇది ఒక రకమైనటువంటి విష సంస్కృతికి తెర తీసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీకు అంతగా పార్టీలు చేసుకోవాలి, అంతగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మీ ఇళ్లలో ఉన్నటువంటి వారిని కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా చేసుకోండి. అసలు మనది కానే కాదు. అయినప్పటికీ కూడా చేసుకోవాలని అంటే ఇంట్లో మగవారి సహాయంతో లేదంటే కుటుంబం అంతా కలిపి చేసుకోండి. కానీ కేవలం ఆడవారి మట్కే అని చెప్పని పెట్టే ఇటువంటి కార్యక్రమాలకు దయచేసి వెళ్ళవద్దు. ఈ ఆర్గనైజర్ ఏమంటున్నారంటే కేవలం మహిళలకి ఈ ఏర్పాట్లు అని చెప్పని అంటున్నారు. మరి ఆర్గనైజ్ చేసేది కూడా మహిళేనా? నాకైతే అలా అనిపించడం లేదు. ఇదేం పద్ధతి? ఒక ప్రజాప్రతినిధులే ఇటువంటివి చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు? ఏదైనా జరిగితే గనక ఎవరు దానికి బాధ్యత వహించేది? చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవచ్చా? ఇప్పుడు అక్కడికి ఊరవతలు పెట్టినటువంటి ఇటువంటి పార్టీలకంతా పోలీసులు మళ్ళీ మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడానికని వెళ్తారు. ఈ లోపు నగరంలో ఏదైనా శాంతి భద్రతలకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించేది? అసలు అంత అవసరం ఎవరు వచ్చింది? ఎవరు అడిగారు? ఇది ఖచ్చితంగా దరిద్రమైనటువంటి ఆలోచన. తప్పకుండా ప్రతి మహిళ ఆలోచించాలి, కుటుంబము ఆలోచించాలి. కాసేపు ఆడపిల్లలు ఇంటికి రాకపోతేనే కంగారు పడేటటువంటి కుటుంబాలు ఈ రోజున తమ ఆడపిల్లలని, పెళ్లిళ్ళైనటువంటి వారి ఆడవారిని ఆ రకంగా పార్టీలకు ఏ విధంగా వదిలేస్తారు? ఎందుకు పంపించాలనుకుంటున్నారు? అక్కడ పానీపూరి బండ్ల ప్లేస్ లో ఉండేవాళ్ళు కానీ, అక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేటటువంటి వారు కానీ బోల్డ్ ఎంతమంది మగవారు ఉంటారు. ఎవరి మెదడులో ఏం ఆలోచన ఉంటుంది ఎవరికి తెలుస్తుంది? దయచేసి ఇది అర్థం చేసుకుని వెంటనే ప్రభుత్వం కూడా చర్య తీసుకుని ఇటువంటివి అంటే మన హిందూ సంస్కృతికి, మరి ముఖ్యంగా మహిళల హక్కులకి, మహిళల మాన ప్రాణాలకి ఇబ్బంది కలిగించేటటువంటి వాటిని ఆపివేయాలి అని చెప్పని, ఇటువంటి చర్యలకి ప్రోత్సహించే వారి పైన కూడా వారు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నాను.